తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుందంటూ ట్వీట్ చేశారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానన్నారు. న్యాయం గెలుస్తుందని తన అచంచలమైన నమ్మకమని చెప్పుకొచ్చారు. త్వరలో ప్రపంచం కూడా దానికి సాక్ష్యం అవ్వనుందన్నారు. కుట్రలతో తన నోరు మూయించలేరన్నారు కేటీఆర్. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారితీస్తాయని కేటీఆర్ చెప్పారు. ఈ ఎదురు దెబ్బ కంటే నా పునరాగమనం బలంగా ఉంటుందన్నారు. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ కు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ట్విట్టర్ వేదికగా స్పందించారు. సో ఈ రోజు ఏదైతే ఆ తీర్పుకు సంబంధించి కూడా అందులో ట్విట్టర్ లో పేర్కొన్నాడు. సో ఆ మాటలు నమ్మండి. సో ఏదైతే ఈ తీర్పు ఉందో ఈ ఎదురు దెబ్బ అనేది ఈ ఎదురు దెబ్బ కంటే కూడా మరోసారి పునరాగమనం బలంగా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ అబద్ధాలు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సో ఈ అడ్డంకులు రేపటి విజయాన్ని కూడా దారితీస్తాయి. సత్యము కాలంతో పాటు ప్రకాశిస్తుందంటూ కూడా ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే న్యాయ వ్యవస్థ పైన తనకు పూర్తి నమ్మకము గౌరవము ఉందని చెప్తున్నారు. సో న్యాయం గెలుస్తుంది అనేటువంటి అచంచలమైన నమ్మకం కూడా తనకు ఉందంటున్నారు. సత్యం కోసమే నా పోరాటం కొనసాగుతుంది, త్వరలో ప్రపంచానికి కూడా సాక్ష్యంగా నిలుస్తుందంటూ కూడా కేటీఆర్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ దిలీప్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో గతంలోనూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా మరొకసారి నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో గతంలోనూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా మరొకసారి నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు మరొకసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో గతంలోనూ కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. తాజాగా మరొకసారి నోటీసులు ఇవ్వడంతో కేటీఆర్ ఈడీ విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా ఉంది.